గుంటూరులో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించిన మార్ఫింగ్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఆరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియో వల్ల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అరండల్పేట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ని గౌరవం భంగం కలిగించే విధంగా, ప్రతిష్టకు భంగం చేకూరే విధంగా ఇన్స్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద కేసుల పరంపర కొనసాగుతుంది. ఇటీవల ముద్రగడ సంస్కరణ సంబంధించి కూడా ఏదైతే ఉందో అక్కడ పోలీసుల మీద కూడా దురుసుగా వ్యవహరించారని కిర్లంపూడిలో కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం ఇటీవల కాలంలో గుంటూరులో పట్టాపురంలో ర్యాలీ చేస్తున్న సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని ఆ రోజు కూడా కేసు నమోదైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఇటీవల కాలంలో కూడా పలు కేసుల్లో పలు స్టేషన్లో కూడా నమోదయ్యాయి. ఇప్పుడు మాత్రం అరండల్పేటలో కేసు నమోదైంది. 356, 353, 352, 61/2, 3/5 BNS సెక్షన్ కూడా విధించిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. అవి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. చట్టపరంగా మాత్రం సంఖ్యలు వేయిస్తాను, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద వదిలిపెట్టే ప్రసక్తి లేదు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తనకి తప్పనిసరిగా మాత్రం శిక్ష వేయిస్తాను అంటే వ్యాఖ్యలు కూడా చేసిన పిறகு ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం కూడా రేగాయి. ఇటీవల కాలంలో చూసుకుంటే కేంద్ర స్థాయి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీద కూడా దీని మీద కూడా వ్యాఖ్యలు కూడా స్పందించలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎటువైపు దారితీస్తుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద ఇటీవల కాలంలో మాత్రం కేసుల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.